అక్కడ నా కాబోయే భార్య అక్కడ కలిసింది నన్ను. ఒకళ్ళకి ఇష్టపడ్డాం కాబట్టి పెళ్లి చేసుకున్నాం. మధ్యలో జ్యోతిష్యము, ముహూర్తము, కులము ఇవేం పట్టవు కదండి. పంతులు ఎవ్వరు లేరు. మా పెళ్లి ఎట్లా జరగాలన్నది మేమే నిర్ణయించుకున్నాం మా తల్లిదండ్రులతో మాట్లాడుకుని. అంటే ఇది మీరు దేవుణ్ణి నమ్మరు కదా సార్, ఇది ఎప్పటి నుంచో వస్తుంది కదా. దేవుణ్ణి నమ్మకపోవడం అనేది అది రాంగ్ కదా. ఇప్పుడు దేవుడు లేడు అని మీరు అంటారు, అవును. ఉన్నాడు అని నేను కూడా అంటాను, అవును. మీరు ఉన్నాడు అని అన్నారు కాబట్టి మిమ్మల్ని నమ్మద్దు అంటాం తప్పు, అంతేగాని నేను నమ్మాలంటాం తప్పు అవుతుంది కదా. నేనేమంటున్నా, ఇప్పుడు ఇక్కడ ఉన్నామండి, ఇక్కడ ఏనుగు ఉందని మీరు అంటున్నారు, లేదని నేను అంటున్నా. ఉన్నదని చూపించాల్సింది మీరా నేనా? మీరే. ఉన్నదాని వల్లే చూపించాలి. సో దేవుడు అంటే ఇట్లా ఉంటాడు, ఇలా ఉంటది అని అన్నవాళ్లే ఎక్కడుందో చూపించాలి. దేవుడు లేడు అని నా సార్ మీరు అని నేను అట్లా కూడా అంటలేదు. మీరు నమ్ముతారు కదా దేవుణ్ణి. ఆ దేవుడు ఎలా ఉంటాడు చెప్పండి. ఇప్పుడు లేకపోతే ఎందుకు ఇంతగానం నరసింహస్వామి గుడికి పోతారు, సమ్మక్క సారక్క గుడికి పోతారు, వెంకటేశ్వర స్వామి గుడికి పోతారు, ఎందుకు పోతారు? ఎందుకు? వాళ్ళకి ఏదైనా జరిగితేనే కదా ఉన్నాడు అనే నమ్మకం కదా. అవును, నమ్మకమే వాస్తవం కాదు అంటున్నాం, అంతే కదా. అందుకే నా ప్రశ్నకు మీరు ఆన్సర్ ఇయ్యలే. దేవుడు ఎట్లుంటాడు చెప్పండి, తర్వాత ఆ దేవుణ్ణి మీరు డిస్క్రైబ్ చేసి ఇదిగో ఇక్కడ అని చెప్పాలి. అంటే ఎట్లా ఉంటాడు అనేది తెలియదు కానీ మనం అనుకున్నది మన వెనుకన ఉంది, మన సక్సెస్ చేస్తాడు అనేది మాత్రం నేను నమ్ముతాను. అంటే మీరు రోడ్డు దాటినప్పుడు చేపట్టుకుంటాడా? పరీక్ష రాసినప్పుడు కరెక్షన్ చేసే అది ఎవరైతే ఎవాల్యుయేషన్ చేస్తారో వాళ్ళతోనే ఒక 2 మార్కులు ఎక్కువ వేపిస్తాడా? ఏం చేస్తాడు? దేవుడి ఫంక్షన్ ఏంది, పని ఏంటిది? అట్లా కొంచెం దగ్గరగా ఆలోచిస్తే అందరూ అనుకుంటున్న దేవుడు పరీక్షలు పాస్ చేయించేటోడు, పెళ్లి బాగా చేయించేటోడు, ఆయనకి ఇంకేం పని లేదా? మీరు చేయాల్సినవి మీరు చేయకపోతే ఆయన చేసి పెడతా ఉంటాడా? అట్లా కాదు కదండి. అంటే ఇవన్నీ రాంగా సార్. భాగవతము, రాముడు, సీత. చూడండి, మీరేమో ఒక మతం గురించి అంటున్నారు, హిందూ మతంలో ఉన్నదంతా తప్పని క్రిస్టియన్లు అంటారు కదా, క్రిస్టియానిటీలో ఉన్నది అంతా తప్పని హిందువులు అంటారు కదా, వీళ్ళిద్దరు తప్పు చెప్తున్నారని ముస్లింలు అంటారు కదా. నేను అనేది ఏంటంటే ముగ్గురు కరెక్టే. ఇంకొకటి, ఇప్పుడు దేవుడు లేడనే అంటారా సార్ మీరు? లేడు, దేవుడు లేడు. దేవుడు లేకపోవటమే కాదు, దేవుడు అవసరం లేకుండా, దేవుడు ప్రమేయం లేకుండా నా జీవితాన్ని నేను గడుపుతున్నాను. అది బేస్. సో మొత్తానికి దేవుడిని నమ్మరు ఇంకా, అంతే. అంటే కనపడలేదు కాబట్టి ఆలోచన చేసి నమ్ముతారా సార్? అయ్యో కనిపిస్తే నమ్మకపోవటం ఎట్లా అండి? చెప్పినాను కదా ఇందాక, ఇక్కడ ఒక ఏనుగు ఉందని మీరు చెప్తారు, మీరు నిజంగా ఏనుగు చూపిస్తే నమ్మకపోతే ఎట్లా? నేను అనేది ఏంటంటే చూపించమంటున్నా ఏనుగు. నేను కూడా కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేవుడా ప్లీజ్ దయచేసి బాబు గోగినేని గారి మనస్సులో ఎట్లనో నాకు తెలియదు కానీ ఆయనకు మాత్రం మీరు కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ఏ దేవుడికి పూజ చేసినారు? 300 దేవుళ్ళు ఉన్నారు. అంటే అన్ని దేవుళ్ళు ఒక్కటే నా మనసులో, అందరూ ఒక్కరే, కానీ మనం వేరే వేరే తీరుగా కొలుచుకుంటాం అంతే సార్. అంటే మీరు 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 ఇప్పుడు ప్రార్థించిన దేవుని పేరేం చెప్పండి? ఆంజనేయ స్వామి. ఓకే ఓకే, ఆంజనేయ స్వామిని ప్రార్థించా. ఓకే. సో అయితే మీకు చుట్టాలు ఉంటారు కదా సార్, మరి చుట్టాలు పూజలు చేద్దాం, పురస్కారాలు చేద్దాం అని పిలవరా? మీకు పిలిచినప్పుడు పోతారా? తప్పకుండా. మరి మా పిన్ని గారు వాళ్ళు మంచి సలిమిడి చేస్తారు, మా పెద్దమ్మ వాళ్ళు పల్లిపాకం చేస్తారు. తిని పోతారు అంతే. ఎస్ ఎస్. చూసి రనులా చాలా చాలా రుచిగా చేస్తారు, తింటాము. అట్లాగే వాళ్ళు మనోళ్ళే కదా, మన చుట్టాలే కదా. మీ ఇంటామె కూడా అస్సలు నమ్మదా? అంటే ముందు నుంచి తను కూడా అంతేనా? మీరు పెళ్లి చేసుకున్నాక మారిందా? లేదు, ముందు నుంచి తను కూడా అంతే కోరి చేసుకున్నారేమో దేవుణ్ణి నమ్మదని. అందుకని కాదు, మంచి అమ్మని చేసుకున్నా. అంతే. దాంతో పాటు